ఫొటోస్ చూపించా. ఓకే, ఈ అమ్మాయి మన అమ్మాయినండి, కొంచెం మనమే చూడాలి, ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటుంది అంటే వెంటనే ఐ డోంట్ నో ఐ షుడ్ టెల్ దిస్ ఆర్ నాట్, పేమెంట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అన్నారు. ఓకే, ఇట్లానే ఉంటుంది, స్టార్టింగ్లో కొంచెం కష్టపడాలి, నీ బిహేవియర్ దీనికి కొంచెం మార్చుకోవాలమ్మా హిమజ అని నాకు నేనే నచ్చ చెప్పుకొని అడ్జస్ట్ అవుతూ. మీ ఇద్దరికే గొడవ వచ్చి ఆపేశారు? ఎవరిద్దరికి? హీరోకి. దేవుడా సార్ చూడకూడదు ఈ షో ఇప్పుడు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు హ్యాంగ్ అవుట్ విత్ నవీన. సో ఈరోజు మన హ్యాంగ్ అవుట్లో గెస్ట్ అచ్చమైన 16 అనాల తెలుగు అమ్మాయి, కొంచెం ఇష్టం కొంచెం కష్టంతో మనందరికీ ఇష్టమైన హిమజ. హాయ్ హిమజ. హాయ్ నవి, హౌ ఆర్ యూ? సూపర్, బంపర్ రాకింగ్ కనిపిస్తుంది. అండ్ వెల్కమ్ టు హ్యాంగ్ అవుట్ విత్ నవీన. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ కొంచెం ఇష్టం కొంచెం కష్టం నుంచి యాక్చువల్లీ హిమజ, వాట్ ఈస్ హిమజ, హూ ఈస్ హిమజ అని తెలిసింది మాకు. అవును. దానికి ముందు స్టోరీలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి కదా, భార్యామణి ఉంది, స్వయంవరం ఉంది. యాక్చువల్లీ ఏంటంటే నాకు గెటప్స్ చేంజ్ అయ్యేసరికి రికగ్నైజ్ అయ్యే టైం ఎక్కువ ఇవ్వలేదు నేను ఆడియన్స్కి. ఇమీడియట్గా భార్యామణి చేస్తున్నాను, ఇమీడియట్గా స్వయంవరంలో శారీ ఉండి హెయిర్ స్టైల్ మారిపోయింది. నా ఫేస్ ఏంటంటే కొంచెం మౌల్డింగ్, ఈజీ మౌల్డింగ్. హెయిర్ స్టైల్ చేంజ్ అయితే నన్ను గుర్తుపట్టడమే కొంచెం కష్టం, అట్లా ఉంటుంది. ఓకే. సో ఇంకా కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఏంటంటే ప్రైమ్ టైం అండ్ బాగా ఎక్కేసింది. సో ఈజీగా రికగ్నైజ్ చేస్తారు ఆ గెటప్లో నన్ను. అవునా? ఇంకా నేను ఫస్ట్ సీరియల్ అదే అనుకున్నాను. అవును, చాలా మంది అలాగే అనుకున్నారు, కానీ యాక్చువల్లీ నా ఫస్ట్ సీరియల్ వచ్చి భార్యామణి, తర్వాత స్వయంవరం జెమినీ టీవీ. మనం కబడ్డీ అసలు నేను నీతో మాట్లాడకూడదు యాక్చువల్గా కదా, నువ్వు మెంటర్వి కదా. మా రైవల్ టీం ఓడిపోయారు కదా, పర్లేదు ఇప్పుడు మాట్లాడచ్చు. ఓడిపోయి మన ఇద్దరం ఒకటే ఒక టీంలో ఫామ్ అయ్యి మన ఇద్దరం కలిసి ఒక టీంలో ఫామ్ అయ్యి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే సూపర్ ఉంటుంది. మనమే ఆడుకుందాం ఈసారి కబడ్డీ. ఇవాళ కబడ్డీ ఫీవర్ ఎక్కడ పడితే అక్కడ వచ్చేసింది అబ్బా. కానీ బాగా ఆడావు కబడ్డీ, చాలా ఎనర్జెటిక్ గా నీలో ఉన్న పవర్ అంతా చూపించి చాలా కష్టపడి. టీమ్ వర్క్ కదా యాక్చువల్లీ కబడ్డీ అంటేనే, దాంట్లో ఒకరిద్దరు ఆడడం వల్ల అయ్యేది కాదు. యాక్చువల్లీ వీ లాస్ ద గేమ్, బట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే మేము ఇంకా బాగానే ఆడుతున్నామా సర్లేదు అంటే చాలా రోజులు గ్యాప్ తర్వాత, ఆల్మోస్ట్ ఇయర్స్ గ్యాప్ తర్వాత స్కూల్లో ఆడేవాళ్ళం. ఇన్ని ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఇంత స్పోర్టివ్గా యాక్టివ్గా ఆడతామని అసలు అనుకోలేదు. బట్ చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఒక 60-70 మంది అంటే వీళ్ళందరూ మనకు తెలిసినప్పటికీ దీంతో కొంచెం ఎక్కువ క్లోజ్ అయ్యారు. ఇంటరాక్షన్ కొంచెం స్టార్ట్ అయితే హాయ్ అని చెప్పుకునే అట్లీస్ట్. సో భార్యామణి విషయానికి వస్తే, భార్యామణికి ఎంటర్ అయ్యే టైంకి అంటే జనరల్గా మామూలుగా అమ్మాయిలందరూ ఒక 10th అయిపోగానే ఎంటర్ అయిపోగానే చాలా యంగ్గా వచ్చేస్తూ ఉంటారు. బట్ నువ్వు భార్యామణిలో ఎంటర్ అయిన టైంకే యూఆర్ 20. 21 క్రాస్ అయిపోయింది. ఓకే. ఎందుకు లేట్గా వచ్చినట్టు అనిపించింది నాకు ఫీల్? అంటే మనకి పవర్ సప్లై కొంచెం స్లోగా ఉండి బల్బు లేట్గా వెలిగింది. అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం టీవీ ఫీల్డ్లో కానీ బిగ్ స్క్రీన్ కానీ వస్తామన్న ఆలోచన 0.1 కూడా లేదు. చెప్పా కదా, ఇప్పటికే చాలామందికి చెప్పాను, ఫేస్బుక్లో ఫొటోస్ అప్లోడ్ చేస్తే కొంచెం కాంప్లిమెంట్స్ అవి బాగుండేది, ఎందుకు నువ్వు కూడా ట్రై చేయొచ్చు కదా, అట్లీస్ట్ ఒక న్యూస్ రీడర్గా కానీ యాంకర్గా కానీ చాలామంది చూడలేకపోతున్నాము, అదేదో నువ్వు ప్రాక్టీస్ చేసి నేర్చుకొని ట్రైనింగ్ తీసుకొని వెళ్ళొచ్చు కదా అని టిప్స్ చాలామంది ఇచ్చారనమాట. నా మీద ఇంతమందికి ఇంత నమ్మకం ఉంది, అసలు మనం అట్లీస్ట్ ట్రై చేయాలి కదా. సరే ట్రై చేద్దాం అనుకున్నా. అసలు ఒక్క మనిషిని మాత్రం నా లైఫ్లో మర్చిపోలేను, ఆయన పేరు శివాజీ గారు. ఓకే. ఆయన నాకు ఎలా తెలుసు అంటే 2004లో సర్వాంతర్యామి అని ఒక మ్యూజిక్ ఆల్బమ్ మా డాడీ రాశారు అండ్ మా చిన్నాన్నగారు ప్రొడ్యూస్ చేశారు. అది మా టీవీలో టెలికాస్ట్ అయింది. ఇట్స్ అబౌట్ 1 hour షో. అది గురు పౌర్ణమి రోజు టెలికాస్ట్ చేయడానికి ఓన్ ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేశారు. దానికి శివాజీ అంకుల్ డైరెక్టర్. అది 2004లో. అప్పుడు జస్ట్ నేను 8th ఏదో చదువుతున్నా, సారీ 9th ఏదో చదువుతున్నా. నేను హీరో సిస్టర్ రోల్ చేసా దాంట్లో. ఏది మీ ఆల్బమ్? మా ఆల్బమ్లో. ఆల్బమ్ ఎలా ఉంటుందంటే ఓన్లీ సాంగ్స్ కాదు, కొంచెం ఫ్యామిలీ స్టోరీ మిక్స్డ్ ఉంటుంది. హీరో విజయ్ అన్న చేశాడు, నేను చెల్లిగా చేశాను. నా ఇంపార్టెన్స్ ఏముండదు, జస్ట్ మాంటేజెస్లో సాంగ్స్లో అట్లా పరిగెట్టుంటాం, చిన్న చిన్నవి ఉండేదన్నమాట. అలా నాకు అంకుల్ తెలుసు.
ఆయన ఎక్కడ వర్క్ చేస్తారు ఏంటి తర్వాత అస్సలు తెలీదు. అంకుల్ అడిగారు, నువ్వు యాక్ట్ చేయొచ్చు కదా ఇంట్రెస్ట్ ఉంటే అని. అప్పుడే కొంచెం మా ఈజ్ ఉంది, యాక్ట్ చేయొచ్చు కదా అంటే, మేము అప్పుడు వైజాగ్లో ఉన్నాం. వైజాగ్ ఎక్కడ, హైదరాబాద్ ఎక్కడ, మేము ఎప్పుడు వెళ్ళాను, ఇంట్లో ఎప్పుడు ఒప్పుకొని అవన్నీ జరిగేది కాదు. వెళ్ళాలంటే ఇంకా ఫ్యామిలీ షిఫ్ట్ అవ్వాలి, ఎలా అవుతుంది, అవ్వదు కదా, అంత హోప్స్ లేవు మన మీద. సో అయిపోయింది. ఇంకా చాలా ఇయర్స్ తర్వాత 2013లో నాకు ఏదో ఒకటి చేయాలి, ఐ షుడ్ డూ సంథింగ్. ఎందుకంటే చాలా ట్రై చేశాను రా, టీచింగ్ ట్రై చేశాను, సోషల్ సబ్జెక్ట్ టీచర్గా వర్క్ చేశాను నాగార్జున గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో. నీకు కూడా తెలియదు కదా, చాలా మందికి తెలియదు. అదంటే బోర్ ఫీల్ అవుతాను నేను. సాఫ్ట్వేర్ సైడ్ కూడా ట్రై చేశాను. మైండ్ పెడుతున్నాను కానీ మనసు లింక్ అవ్వట్లేదు వర్క్కి. కూర్చుంటున్నామంటే ఏదో మెకానికల్గా అసలు సింక్ అయ్యేది కాదు నాకు ఆ వర్క్కి. ఓకే, ఇది కాదు మన పని, ఇంకేదో ఉంది అని చెప్పేసి ఒకదాని తర్వాత ఒకటి చిన్న చిన్న జాబ్స్ ట్రై చేశాను. నా వల్ల కాల. అప్పుడు అంకుల్కి కాల్ చేశాను, అంకుల్ ప్రొఫెషనల్గా నేను ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నాను. తిక్కరేగి మైండ్ బ్లాక్ అయ్యిద్ది అంటారు కదా, ఆ సిచ్యువేషన్లో కాల్ చేశాను. నాకు పిచ్చెక్కిపోయి, అంకుల్ నేను అసలు ఆర్టిస్ట్ని అయిపోవాలి, నేను ప్రొఫెషనల్గా తీసుకోవాలి, నేనేం చేయాలి చెప్పండి, ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి, ఇదంతా చెప్పండి అన్న. ఫస్ట్ నువ్వు ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫొటోస్ దిగి ఫొటోస్ నాకు ఈమెయిల్ చేయి, ఫొటోస్ కాపీస్ తీసుకొని నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు ఫొటోస్ తీసుకొని రా అని చెప్పారు శివాజీ అంకుల్. ఓకే, మా ఇంటి దగ్గరలోనే భార్యామణి షూటింగ్ అవుతుంది, 2nd యూనిట్ అనుకుంటా. అప్పటికే చాలా ఇయర్స్ అయింది అంకుల్ని చూసి మాట్లాడిన 2 డేస్కి నేను కలిశాను. హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. ఓకే అమ్మా, మన ప్రయత్నం మనం చేద్దాం అన్నారు. ఫొటోస్ చూపించా. ఓకే, ఆంజనేయులు గారు అంటే మేనేజర్ అనమాట, మన ఈటీవీ మేనేజర్, మీకు తెలిసి. ఈ అమ్మాయి మన అమ్మాయినండి, కొంచెం మనమే చూడాలి, ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటుంది అంటే వెంటనే ఈటీవీ ఆఫీస్ కాల్ చేసి జిఎం గారు అవైలబుల్ ఉన్నారో లేదో కనుక్కొని ప్రొడక్షన్ వెహికల్లో, ఈటీవీ ప్రొడక్షన్ వెహికల్లో నన్ను ఆఫీస్కి పంపించారు. అదే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా డైరెక్టర్ అంకుల్ చెప్పారని కావచ్చు, మేబీ. ఐ ఆల్వేస్ హ్యాట్స్ ఆఫ్ టు ఈటీవీ. ప్రతి ఆర్టిస్ట్కి అలా వాల్యూ ఇస్తారని కూడా అక్కడే తెలుసుకున్నాను. అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళాను. డైరెక్టర్, సార్ మే ఐ కమ్ ఇన్? ఓకే, వెళ్ళాను. సార్ నమస్తే, కూర్చున్నా. ఏం చదువుకున్నావు అంటే, డిగ్రీ అవుతుంది సార్, ఇప్పుడే డిస్టెన్స్లో చేస్తున్నాను, నాకు ఏ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు సార్, ఏది చేసినా ఇష్టంగా చేయలేకపోతున్నాను, కొంచెం ఆ సర్వాంతర్యామి కొంచెం రిఫరెన్స్గా, ఏదో నేను చేసినట్టు పెద్ద ఇదిగా చేసినట్టు అది రిఫరెన్స్గా ఇలా చేశానండి 2004లో, ఇంట్రెస్ట్ ఉంది యాక్టింగ్ అంటే అన్నాను. సార్ అన్నారు, ఓకే స్క్రీన్ టెస్ట్ చేపిద్దామమ్మా, ఒక 2 డేస్లో మా వాళ్ళు కాల్ చేస్తారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, నువ్వు స్క్రీన్ టెస్ట్ అది అటెండ్ అవ్వు. ఈ లోపు నువ్వేం చేస్తావంటే మిర్రర్ ముందు నువ్వు కూర్చొని నువ్వు సీరియల్స్ ఏవైతే చూస్తావో అవి నువ్వు ట్రై చేయి, ఆ డైలాగ్స్ నువ్వెలా చెప్తావు, నువ్వెలా ఎక్స్ప్రెస్ చేస్తావు, ప్రాక్టీస్ చేయమన్నారు. 2 రోజుల్లో ఏమొస్తుంది అసలే సీరియల్స్ అంటే మామూలుగా అందరికీ ఏముంటుంది, అబ్బా ఏడుబోట్ సీరియల్స్, అప్పట్లో మనం కాలేజ్ గోయింగ్ లాగా అది మనకు సంబంధించినవి కాదు, అట్లా ఫీల్ అయ్యేదాన్ని అనమాట. సరే సీరియల్స్ అని మధ్యాహ్నం 1:30కో 2:00కో స్టార్ట్ అవుతాయి ఈటీవీలో, వరుసగా 4 సీరియల్ 2 రోజులు చూసా. అద్దం ముందు చేసుకుంటే నాకే కామెడీగా నవ్వొస్తూ ఉండేది, నాకు అస్సలు సూట్ అయ్యేది కాదు. నన్ను ఎవరు సెలెక్ట్ చేస్తారు, సర్లే చెప్పారు కదా పాపం పెద్ద మనిషి, ట్రై చేద్దాం అని చెప్పేసి వెళ్ళా. వర్స్ట్ పెర్ఫార్మెన్స్ అసలు మనది మామూలుగా కాదు. రైట్ లుక్ అంటే కెమెరాకి రైట్ ఏంటి, కెమెరాకి లెఫ్ట్ ఏంటి, కొంచెం 1 స్టెప్ ఫార్వర్డ్ అంటే ఒక పెద్ద అడిగేసి ముందుకెళ్ళిపోయేదాన్ని, 1 స్టెప్ ఫార్వర్డ్ అంటే జస్ట్ ఇది మినిమం సెన్స్ లేదు కదా నాకు, పెద్ద కామెడీ అయిపోయింది నేను అక్కడ. సర్లే వీళ్ళు లైట్ తీసుకుంటారు, మరికేవారు ఆఫరు, సర్లే అని చెప్పేసి ఇంకా ఆడిషన్ ఇచ్చేసి వెళ్ళిపోయాను. 1 వీక్కో 6 డేస్కో కాల్ వచ్చింది ఈటీవీ ఆఫీస్ నుంచి, అమ్మా నువ్వు సెలెక్ట్ అయ్యావు అన్నారు. ఏంటి డైజెస్ట్ అవ్వట్లేదు అసలు. అప్పటికప్పుడు అనుకున్నది వెళ్ళి ట్రై చేసింది, ఆఫర్ వచ్చింది, ఏంటి ఈటీవీ భార్యామణి సీరియల్లో 2nd లీడా, ఓకే ఓకే అసలు అర్థం కాలే. కాసేపు రిసీవ్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది. ఇంకా నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళాను, ఫార్మాలిటీస్ అది ఫిల్అప్ చేయడానికి. సార్
ఇంకా ఇప్పుడు హ్యాపీ కదా మనం సెలెక్ట్ అయ్యాం కదా, కొంచెం ఏదో ఫీల్ అయిపోయి సార్ అని కూర్చుంటే ఓకే మన ఇది స్క్రీన్ ఫేస్, మన డైరెక్టర్ సార్ వాళ్ళు నీకు హెల్ప్ చేస్తారు ఎలా యాక్ట్ చేయాలి ఏంటి అని, కొంచెం నేర్చుకో, కాన్సన్ట్రేట్ చెయ్యి, నేర్చుకుంటే బాగా చేస్తావు అన్నారు. అమ్మయ్య నన్ను నమ్మి వర్క్ అయితే వచ్చేసింది అనుకున్నా. కామెడీ ఏంటంటే ఐ డోంట్ నో ఐ షుడ్ టెల్ దిస్ ఆర్ నాట్, పేమెంట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అన్నారు. ప్రసాద్ గారు అని అడుగుతారు కదా. నేనన్నాను టు బీ ఫ్రాంక్, నేను అంతకుముందు టీచింగ్ చేసినప్పుడు మంత్లీ 5,000 వచ్చేది, 4,750 సంథింగ్. అప్ టు 3rd స్టాండర్డ్ సోషల్ సబ్జెక్ట్కి వెళ్ళేదాన్ని టైం పాస్కి, అదొక ప్యాషన్ అంతే. 4,750 ఇచ్చేవాళ్ళు, అంత కష్టపడితే వీళ్ళు ఎంత ఇస్తారు మనసులోనే. సార్ అంటే ఇంకొక 1,000 ఎక్కువ వచ్చినా హ్యాపీయే కదా, నా అలా ఉండేది. నా మైండ్ చాలా చిన్నది, మైండ్ సెట్ చాలా చిన్నది. ఇంకొక 1,000 ఎక్కువ అడుగుదాంలే సార్. 6 అంటే ఏంటమ్మా అంటే 6,000 అనుకుంటున్నాను సార్ అన్న. 6,000 అంటే ఎక్కువ అమౌంట్ అవుతుందమ్మా అన్నారు. నేను అనుకున్నా ఇంత పెద్ద కంపెనీ ఒక ఆర్టిస్ట్కి నెలకు 6,000 ఇవ్వలేదు అనుకుంటా నేను. సరే అమ్మా ఓకే చూద్దాంలే, అయితే నువ్వైతే వర్క్ స్టార్ట్ అయిపో అన్నారు. సర్లే ఇదేదో బ్యాండ్లా ఉంది, తక్కువ ఇస్తారేమో, ఈటీవీ అంత పెద్ద కంపెనీ కదా అట్లీస్ట్ ఇస్తారని అనుకున్నా. ఎందుకు నేను అండర్ ఎస్టిమేట్ చేసుకున్నానంటే ఫ్రెషర్ కాబట్టి, ఐ నో నథింగ్. నేను డిమాండ్ చేసే పొజిషన్లో నేను లేను, నేను నేర్చుకునే పొజిషన్లో ఉన్నాను. సో నా మెంటాలిటీ అట్లా ఉంది. మరి నాకు ఏబిసిడి ఏమీ తెలియదు యాక్టింగ్ గురించి. సరే అయిపోయింది. ఆ మంత్ 2-3 డేసే వర్కింగ్ డేస్ వచ్చాయి, చేశాను. నెక్స్ట్ మంత్ మనకి 15 తర్వాత చెక్స్ వస్తాయి కదా, అమ్మ నీకు చెక్ వచ్చిందని కాల్ వచ్చింది. వెళ్ళి ఆఫీస్ కిందకి వెళ్తే చెక్ చూసా, 18,000 ఉంది. 18,000 ఏంటి, ఓహో అడ్వాన్స్ ఇచ్చారేమో అనుకున్నా. ఆ చెక్ పక్కన స్లిప్ ఉంటుంది కదా, ఆ స్లిప్ ఓపెన్ చేస్తే పర్ డే 6 అని నాకు తెలీదు. 1 month. అబ్బా ఇలా ఉంటుందా ఒక్కసారి నాకు ఈటికి అలా కనిపించింది. ఎంత ఫులిష్గా బిహేవ్ చేశానో అప్పుడని అనిపించింది. చెప్పావా ప్రసాద్ గారికి ఎప్పుడన్నా? చెప్పలేదు. ఇది చూస్తే నవ్వుకుంటారు, మామూలుగా కాదు. అనవసరంగా ఈ అమ్మాయికి ఎక్కువ ఇచ్చాము, ఆ అమ్మాయి నెలకు వర్క్ చేసేది మనం అనవసరంగా ఒక్క రోజుకి ఇచ్చాము. దట్స్ ద ఫన్నీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. యాక్చువల్లీ ఎలా ప్రసాద్ గారు టాపిక్ వచ్చింది కాబట్టి నన్ను ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే. ఓకే, ఫస్ట్ టైం స్మాల్ స్క్రీన్ కి ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, రియలీ గోల్డెన్ హ్యాండ్. నెలకి 6,000 కాస్త రోజుకి 6,000 అయింది. స్టార్టింగ్ 2013 భార్యమణి టైంలో. ఐ డోంట్ నో ఇట్లా మనీ విషయాలు చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఈ విషయం అయితే చెప్పాలి. ఇలా కూడా ఉంటారా అని ఎక్స్పెక్ట్ చేస్తారు. అసలు 6,000 అని చెప్తే నేను ఇంట్రడ్యూస్ చేసేదాన్ని, ఎందుకు తగ్గలేదు అసలు. ఆర్టిస్ట్ వస్తే అది తెలుగు అమ్మాయి. దేవుడా సార్ చూడకూడదు ఈ షో ఇప్పుడు. ఐ మిస్డ్ యాక్టింగ్ నేర్పించుకునేదాన్ని ఇంట్లో కూర్చోబెట్టుకొని. అంతేలేమ్మా, వాడుకుంటారు చేసేవాడిని. తర్వాత అర్థమైంది వై దే ఆర్ పేయింగ్ దట్ మచ్ అమౌంట్ ఫర్ సీరియల్ ఆర్టిస్ట్ అని. తర్వాత అర్థమైంది ఖర్చులు బీభత్సంగా ఉంటాయని అర్థమైంది. ఇట్స్ వర్తి. ఓకే, సో ఆ తర్వాత స్వయంవరమా? యా. ఆ తర్వాత భార్యమణి చేస్తున్నానని వాళ్ళకి తెలీదు. కాస్ట్యూమర్ నా ఫొటోస్ చూపించారు. కాస్ట్యూమర్ దగ్గర నేను ఏదో షోకి తీసుకున్నాను, తను నా ఫొటోస్ పంపించా. మీరు నాకు పంపించిన కాస్ట్యూమ్స్ లో నేను ఇలా ఉన్నాను, మనకు అతి వినయం అనమాట, ఇలా ఉన్నాను చూడండి బాగుందా అని కాస్ట్యూమర్కి పంపించా. అది హెల్ప్ అయింది. ఆ ఫోటో ఎవరైనా ఆర్టిస్ట్ ఉన్నారంటే ఆ ఫోటో చూపించాడు, వాళ్ళు సెలెక్ట్ చేశారు. ఐ డిడ్ ఎ మెయిన్ లీడ్ ఇన్ జెమినీ. ఓ సూపర్. సో కొంచెం ఇష్టం కొంచెం కష్టంలో ఫస్ట్ గెటప్ ఫస్ట్ నేను చూసినప్పుడు చెప్పొద్దబ్బా బాగా నన్ను నేను చూసుకోలేని పొజిషన్ ఏమైనా ఉందంటే కిక్ సీరియల్లో ఫస్ట్ ఏం చెప్పాలి 100 ఎపిసోడ్స్ అనుకున్నా. ఆ హెయిర్ స్టైల్ అంటే అనకూడదు, కానీ ఒక డైరెక్టర్ అనే వాళ్ళు ఏంటంటే ఒక డిజైన్ చేసుకుంటారు క్యారెక్టర్ని. నా బ్యాడ్ లక్ ఏంటంటే అది నాకు సూట్ కాలే. మైనస్ కూడా మంచి డైరెక్టర్, యాక్చువల్లీ మంచి డైరెక్టర్ చాలా ఐ నో, బట్ నాకు అది సూట్ కాలేదు. సరే 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 చూస్తున్నాను ఇలా రోహిణి వచ్చింది కాంపిటీషన్. అవును, దానికి హైప్ క్యారెక్టర్, దాని క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. అమ్మ మెల్లగి దిక్కేస్తుంది, నాదేమో స్లో క్యారెక్టర్, అసలు నన్ను ఎవరు చూస్తాడు, నా మొహం చూడు ఎంత దరిద్రంగా ఉంది, నేనే అప్పలమ్మలా ఉన్నాను అని అనిపించేది. స్లోగా సార్ని రిక్వెస్ట్ చేశారు, సార్ ఐ చేంజ్ మై హెయిర్ స్టైల్ సార్ ప్లీజ్ సార్ అంటే, ఓకే అమ్మా మరీ ఎక్కువ వేరియేషన్ లేకుండా మెయింటైన్ చేయని చెప్పారు. అమ్మ థ్యాంక్ యూ ఫీల్ అయిపోయి నెక్స్ట్ నుంచి కొంచెం
హెయిర్ స్టైల్ చేంజ్ చేసిన తర్వాత కొంచెం జనాలు అసలు కొంతమంది అయితే హీరోయిన్ మారిందని కూడా అనుకున్నారు. అవును, నువ్వు చూసే ఉంటావు కదా, చాలా వేరియేషన్. దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. హెయిర్ స్టైల్ చాలా చేంజ్ చేస్తుంది నా ఫేస్. ఒక హెయిర్ స్టైలే కాదు, జనరల్ ఫ్రాంక్ గా చెప్తున్నా, ఫస్ట్ చూసినప్పుడు సీరియల్లో జనరల్ గా జీలో ఒక సీరియల్ వస్తుంది అని అంటే హీరోయిన్ ఎవరు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. అందులో అప్పుడు మేము సీరియల్ కూడా చేస్తున్నాము, ఎవరబ్బా అని చూస్తే ఫస్ట్ ఎపిసోడ్ చూసాము ఈ ప్రోమోలు అవి ఇవి. వా ఎవరి అమ్మాయి దేవుడా, ఈ అమ్మాయి అనుకున్నా. కట్ చేస్తే ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి అని చెప్పారు. అమ్మాయి తెలుగు అమ్మాయి ఓకే, బట్ ఈ అమ్మాయి బాబు అని అనుకున్నాను. తెలుగు అమ్మాయి కాబట్టి ఏమనలేము, కామ్ కాకుండా ఎవరంటే సార్ బాగుందండి అని వదిలేసి. సో ఈవెన్ స్కిన్ టోన్ ఏది మేకప్ యాక్చువల్లీ స్టార్టింగ్ నాకు నాలెడ్జ్ తక్కువ కదా, ఏది వాడాలి ఏది నాకు సూట్ అవుతుంది, మేకప్ మ్యాన్ ఏది వేస్తుంది అట్లా వేసుకొని కామ్గా అట్లా ఉండేది. తర్వాత ఏంటంటే రోహిణి వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ వచ్చింది. ఇప్పుడు ఒక్కదాన్నే ఉంటే నాకు ఏం తెలియట్లేదు, పక్కన రోహిణి ఉంది, ఓకే ఒక కాంపిటీటర్ అది లవ్ చేస్తుంది హీరోని, నేను లవ్ చేస్తాను. యాజ్ అ క్యారెక్టర్గా కూడా నేను ఎటు ట్రై చేస్తున్నాను, ఫ్లర్ట్ చేస్తూనే ఉంటాను హీరోని. అలాంటప్పుడు నేను కూడా కొంచెం అందంగా తయారు, నేను కూడా ట్రిమ్గా ఉండాలి, నాకు ఒరిజినల్గా ఫీల్ అయినది. సో కొంచెం లుక్ కూడా చేంజ్ అయ్యేది అప్పటి నుంచి. చాలా చేంజ్ అయ్యావు. ఫస్ట్కి 6 months తర్వాతకి స్కిన్ టోన్ ఎవ్రీథింగ్ గాట్ సో మచ్ ఆఫ్ వేరియేషన్. అప్పుడు అనుకున్నాను ఏమన్నా ఇప్పుడు స్కిన్ ఇంప్రూవ్మెంట్కి వెళ్తుందేమో. హీరోయిన్స్ అంటే వన్స్ ఒక ఆఫర్ వచ్చిందంటే మెయింటైన్ చేసుకుంటుంటారు కదా, సో అలా స్కిన్ ఇంప్రూవ్మెంట్కి అన్నిటికీ వెళ్తుందేమో, అందుకే ఇంత చేంజ్ వచ్చింది అమ్మాయిలో. పర్లేదు, అట్లీస్ట్ ఆ కాన్సన్ట్రేషన్ ఉంది, మన తెలుగు అమ్మాయి నిలబడుతుంది అనుకున్నాను. కట్ చేస్తే దాంట్లో బాగా తయారయ్యో, యాక్టింగ్ కూడా స్టార్టింగ్ వాజ్ నథింగ్. చాలా డైరెక్టర్ సార్ అయితే తిట్టుకోలేక మనసులో అనుకోలేక పైకి చెప్పలేక ఎంత మొదలు పడేవాళ్ళు రసూల్ సార్, మామూలుగా కాదు పాపం, చాలా బాగా చెప్పేవారు. పేషెన్స్, అంత పేషెన్స్ అంటే ఆయన దగ్గర బాబోయ్, నా చేత అంత బాగా చేయించారంటే ఆ క్రెడిట్ మాత్రం సార్దే. విత్ ఏమంటారు, అసలు ఏమీ తెలియని వాళ్ళ చేత చేయించడం అంటే దట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. బేసిక్గా మన తెలుగు అమ్మాయిలు లేరు సీరియల్లో, అసలు లేరు. ఎప్పటి నుంచో ఆల్రెడీ చాలా మంది కంప్లైంట్లు ఉన్నాయి అక్కడిక్కడ నుంచి తెచ్చుకుంటున్నామని. లేక వచ్చిన తెలుగు అమ్మాయిలు మీరు ఎందుకు సీరియల్ చేయట్లేవు? ఆ తర్వాత అంత మంచి సక్సెస్ వచ్చింది కాదన్ను. నా మెంటాలిటీ ఏంటంటే ఆ టైంకి అట్లా ఉంది. ఇప్పుడు ఒక్కటే క్యారెక్టరైజేషన్ ఆల్మోస్ట్ 2 years చేశాను. నాకేంటంటే నేర్చుకునే కొద్దీ నాకు ఇంట్రెస్ట్ వస్తుంది యాక్టింగ్ మీద. ఇంకా క్యారెక్టర్స్ ట్రై చేయాలి, నాకు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని అనిపిస్తుంది స్లోగా. ఇంకా దే షుడ్ బి అన్ ఎండ్ ఫర్ ఎవ్రీథింగ్ కదా. నాకు కొంచెం ఏదైనా డెసిషన్ తీసుకున్నానంటే ఇట్స్ డన్, ఇంకెవరి మాట వినను. ఇట్స్ లైక్ దట్. ఇంట్రెస్ట్తో చేయాలి ఏదైనా, ఫోర్స్ఫుల్గా చేయకూడదు. మనసుకి నచ్చితేనే వర్క్ చేయాలనే కాన్సెప్ట్ ఫస్ట్ నుంచి. అందుకే చెప్పా కదా, చాలా జాబ్స్, చిన్న జాబ్స్ ట్రై చేశాను, మంది కాదు ఇది అని వదిలేయడం అన్నీ. సో ఫైనల్గా నేను అసలు ఇంత లాంగ్ టైం ఉన్నాను అంటే ఈ ఫీల్డ్ అండ్ దిస్ ఈజ్ మై లైఫ్ అని నాకు అర్థమైపోయింది. ఇంక నేను ఏదైనా సాధించాలంటే దీంట్లోనే. సీరియల్ ఉంటే అఫ్ కోర్స్ ఇట్స్ క్యారెక్టరైజేషన్ అదే ఉంటుంది ఫర్ లాంగ్ పీరియడ్. ఎందుకు ఇంకా నాకు మూవీస్ కూడా ఆఫర్స్ వస్తున్నాయి, వచ్చినప్పుడే చేయాలి. నేను చేస్తా అన్నప్పుడు మూవీస్ వస్తే రాదో తెలీదు. సో ఐ టుక్ ఎ స్టెప్. సీరియల్ కంప్లీట్గా ఆపేసి సినిమాలకు వెళ్ళిపోయి. కంప్లీట్గా ఆపడానికి నాకు ఇప్పటికీ సీరియల్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, లేకుండా ఎలా ఉంటుంది. ఎంత హ్యూజ్ ఫాలోయింగ్ ఏ ఆర్టిస్ట్లకి ఉండదు, టీవీ సీరియల్స్కి ఉన్నంత ఫాలోయింగ్ ఏ ఆర్టిస్ట్కి ఉండదు. అది మిస్ చేసుకోవాలని ఎవరు అనుకుంటారు, చేయాలని అనిపిస్తుంది. బట్ మన సీరియల్లోకి వచ్చి మీరు యూ హ్యావ్ ఎ ప్రొడక్షన్ హౌస్ రైట్, మీకు తెలుసు అట్లీస్ట్ 15 days మనం ఇవ్వాలి సీరియల్కి. 15 days మీకు ఇస్తే, ఇప్పుడు ఒక మూవీ అనేవాళ్ళు ఫస్ట్ వీక్లో ఒక 2 days, మిడిల్ వీక్లో ఒక 3 days ఉందమ్మా, లాస్ట్ వీక్ మొత్తం ఉందమ్మా అని చెప్తారు సడన్గా. ఐ కాంట్ కన్విన్స్ యూ. నేను మిమ్మల్ని కన్విన్స్ చేయలేను, వాళ్ళని కన్విన్స్ చేసే ధైర్యం కూడా ఉండదు. మూవీ అంటే చాలామంది వినో రైట్ డేట్స్ ఆర్గనైజ్ చేయడం. మన సీరియల్ అంటే ఈరోజు కాకపోతే రేపు చేసుకోవచ్చు, కొంచెం లేట్గానే చేసుకోవచ్చు. మూవీ రూల్స్ అట్లా లేవు కదా. సో నేను ఇబ్బంది పడి ప్రొడక్షన్ హౌస్ని ఇబ్బంది పెట్టి ఎందుకు అని చెప్పేసి జస్ట్ టేకింగ్ ఎ బ్రేక్. ఎందుకు సీరియల్ కూడా బాగానే ఉంటాయి, బట్ ఐల్ బి బ్యాక్ టు సీరియల్స్ ఫర్ షూర్. బట్ అట్లీస్ట్ నాకు ఇప్పుడిప్పుడే మంచి రోల్స్ వస్తున్నాయి, కొంచెం బెటర్మెంట్కి ట్రై చేస్తున్నాను. బికాజ్ ఆల్రెడీ చాలామంది ఫ్యాన్స్ అనుకోవచ్చు, ఫాలోవర్స్ అనుకోవచ్చు. ఫస్ట్ శివం రిలీజ్ అయింది, నేను ఒక క్యారెక్టర్ చేసింది. అది ఫుల్ లెంత్ రోల్, యాక్చువల్లీ చాలా మంచి రోల్, కానీ డైలాగ్స్ తక్కువ ఉన్నాయి. మనం అప్పటి వరకు ఆఫ్టర్
కిక్ అవుతుండగానే శివం అండ్ నేను శైలజ రెండు సేమ్ ప్రొడక్షన్ హౌస్ కదా, శ్రవంతి మూవీస్. సో రెండు ఆల్టర్నేటివ్ గా అవుతున్నాయి. చేశాను. అక్కడికి వెళ్ళేసరికి ఏమనిపించింది, అక్కడికి మన సీరియల్కి వచ్చేసరికి ఏమో పేజీలు డైలాగ్, రోజు కనీసం బుక్లో పట్టేన్ని డైలాగ్స్ చెప్తాం. బీభత్సంగా అలవాటు కదా, అంత ఓవర్ యాక్షన్ ఉంటుంది మన, కొంచెం ఓవర్ అండ్ ఇన్ ద సెన్స్ కొంచెం ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేస్తాం. మూవీస్కి వెళ్ళేసరికి డైలాగ్స్ తగ్గిపోయాయి. అదొకటి, అబ్బో ఖాళీగా నుంచోవాలా, నేను ఆ పక్కన హీరోయిన్ ఏమో ఏదో ఉంటుంది, వాళ్ళకి ఏదో హీరోయిన్ చూసుకోవడమో వాళ్ళకి మధ్య, నేను పక్కన ఇలా చూడాలా, రిసీవ్ చేసుకోలేకపోయా స్టార్టింగ్. ఓకే ఇట్లానే ఉంటుంది, స్టార్టింగ్లో కొంచెం కష్టపడాలి, నీ బిహేవియర్ దీనికి కొంచెం మార్చుకోవాలమ్మా ఈ మజా అని నాకు నేనే నచ్చ చెప్పుకొని అడ్జస్ట్ అవుతూ చేసిన. ఒకవైపు ఆనందం కూడా, నేను అంత డైలాగ్స్ చెప్పకపోయినా ఎక్కువ ఫోకస్ చేయకపోయినా సమ్ పీపుల్ రికగ్నైజింగ్ మీ, ఓకే ఫర్ అంత ఎక్కువ హ్యాపీ కాకపోయినా ఓకే చేసిన దానికి ఓకే వర్తి అనుకున్నాను. అండ్ నెక్స్ట్ నేను శైలజకు వచ్చేసరికి ఐ డిడ్ అ సర్వెంట్ రోల్. ఇట్స్ లైక్ ఇప్పుడు ఆలో మన హరితేజ చేసింది, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, ఎందుకంటే దట్ వాజ్ లైక్ హైలైటెడ్ క్యారెక్టర్ అండ్ గివెన్ డైలాగ్స్ లైక్ దట్. అదే క్యారెక్టర్ నేను శైలజ చేసా. అవును, నాకు తగ్గట్టు నాకు మంచి పేరు వచ్చింది, దానికి చాలా మంచి పేరు వచ్చింది నేను శైలజ అలా చేసిన దానికి. కానీ కొంతమంది మాత్రం మీరు హీరోయిన్గా చేశారు కదా, ఇలాంటి రోల్స్ అవసరమా మీకు అని అన్నారు. అవసరం ఏంటి, నాకు నచ్చితేనే కదా నేను ఏదైనా చేస్తాను. ఫోర్స్గా ఎవరు చేయలేరు, ఈ రోజుల్లో అసలు చేయలేరు. నాకు నచ్చి నేను ఒక క్యారెక్టర్ని నేను క్యారెక్టర్లా చూసి నేను అది బాగా చేయాలని డిసైడ్ అయ్యి నా అంతటి నేను చేశాను. ఒక క్యారెక్టర్ని క్యారెక్టర్లా చూడాలి, అంతే కదా. ఇప్పుడు ఒక సర్వెంట్లా చేసిందంటే అది ఇప్పుడు మనం ఎలా రిసీవ్ చేసుకున్నాం హరితేజని, వీఆర్ సో హ్యాపీ ఫర్ హర్. తను ఎప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉంది, ఎప్పుడో బాగా హైప్లోకి రావాల్సిన అమ్మాయి ఈ ఒక్క మూవీ వల్ల ఎంత హైప్కి వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. అలా నాకు ఒక్కసారి రాకపోయినా ఏదో ఒక రోజు వస్తుంది నాకు కూడా అన్న ఒక హోప్. డైరెక్ట్గా మన చెట్టు మీద ఎగరలేం కదా, ఏదో ఒకటి దొరుకుతుంది. ఇది తెగిపోయేలోపు ఇంకొకటి పట్టుకుంటా, ఐ ట్రై మై బెస్ట్, అంతే. ఫస్ట్ గుర్తింపు వచ్చింది సినిమాల్లో అయితే నేను శైలజ. ఆఫ్ కోర్స్. ఓకే, బట్ అందులో కూడా పర్లేదు, నువ్వు పర్లేదు, ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ద క్లైమాక్స్ లో హీరోయిన్ కలిపింది. అది కాన్సన్ట్రేట్ చేస్తే ఇప్పుడు క్యారెక్టర్లా చూడాలి. ఇప్పుడు ఆ దాంట్లో ఏం ఇలా చేసింది ఏంటి, దాంట్లో హీరోయిన్గా చేసింది కదా, ఆ ఫీలింగ్తో చూడొద్దు. ఆడియన్ లాగే చూడాలి, ఫ్యాన్ లాగా కూడా కన్నా ఆడియన్ లాగా చూస్తేనే బాగుంటుంది. ఇప్పుడు నీ ప్రస్తుతం నీ ఫోకస్ అంతా సినిమాలే కంప్లీట్లీ, నో సీరియల్స్? ఓకే, ఏ సినిమాలు చేస్తున్నావు ఇప్పుడు? నేను ఒక 4 చేస్తున్నాను, ఒక 2 మూవీస్ హీరోయిన్గా చేస్తున్నాను. ఒకటి మన సముద్ర గారు ఉన్నారు కదా డైరెక్టర్, ఆయనతో చేస్తున్నాను. ఇంకొకటి అందరూ కొత్త టీం అనమాట, ఇట్స్ హారర్ బేస్డ్ మూవీ. ఓకే గుడ్. ఇప్పుడు ఎన్ని ఆఫర్స్ వస్తున్నాయి అన్నదానికన్నా ఏవి మనం కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి సెలెక్ట్ చేసుకుంటున్నాం అనేది ఇక్కడ మెయిన్. మూవీస్లో అది అనిపించింది నాకు. వస్తాయి, ఎందుకు రావు, చిన్న మూవీస్ బాగా ఆడుతున్న టైం ఇది. మనలాంటి ఆర్టిస్టులు చాలా, అందులో తెలుగు అమ్మాయి అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటామని చెప్పేసి వస్తాయి, కానీ అన్నీ మనం యాక్సెప్ట్ చేయలేం. సో చూజ్గా ఉన్న వాటిల్లో బెటర్వి చూస్ చేసుకుని వెళ్తున్నాం. ఓకే, సో టీవీలో బాగా బిజీగా ఉన్న టైంలో మంచి సక్సెస్ ఒక టాప్కి వచ్చిన టైంలో అంత బిజీ కెరియర్ని అంత మంచి లైఫ్ని వదిలేసి సినిమాలంటే ఎప్పుడు వెతుకుంటానే ఉండాలి. ఒకటి వచ్చిన తర్వాత అది సక్సెస్ అయితే అందులో అది సక్సెస్ అయినా మన క్యారెక్టర్కి పేరు వస్తేనే ఇంకోటి వస్తుంది, అంటే మళ్ళీ జర్నీ మళ్ళీ స్టార్ట్ చేసినట్టే. నాకు ఇప్పుడు సీరియల్లో చేసింది ఏమీ హెల్ప్ అవ్వలేదు, ఎక్స్పీరియన్స్ ఫస్ట్ హెల్ప్ అవ్వలేదు. ఒక్క సర్కిల్లో నాకు ఎవరు మూవీస్ వైపు నుంచి లేరు, ఏ రకంగానూ ఆ 2 years నాకు ఎలాగో హెల్ప్ అవ్వలేదు. మీరు చెప్పినట్టే ఫస్ట్ నుంచి నేను స్టార్ట్ చేసినట్టే నా కెరీర్ మూవీస్లోకి వచ్చేసరికి. మన యాక్షన్ అది కాదు మూవీలో, మన ఏమంటారు కంప్లీట్ డిఫరెంట్ కదా, అన్నీ డిఫరెంట్. మనం ఏంటి మూవీకి వెళ్తే మన సీరియల్ చెప్తే ఎవరికి తెలుసో లేదో తెలియదు, వాళ్ళ లైఫ్ వేరు, వాళ్ళ ఇది వేరు. సో సినిమాల్లోకి వచ్చేసావు ఫైనల్గా, మా టీవీని వదిలేసావు. మా టీవీ అనుకో, మన టీవీ చంపేస్తాను. లేవు ఇప్పుడు అనను. ఆహా, సూపర్ 2 ఉంది అండ్ మన కబడ్డీ షో ఉంది, ఎక్కడుందమ్మా టీవీలో లేదా? కాదమ్మా, మాకు కావాల్సిన సీరియల్ అమ్మా. సరే కాసేపు గాసిప్ చేసుకుందాం నీ గురించి. నా గురించి గాసిప్?
నీ గురించి వచ్చిన టాక్లు ఆ, ఇంకొంచెం ఇష్టం కొంచెం కష్టం టైంలో చేస్తున్నావు బాగా వచ్చినప్పుడు సడన్ గా ఆపేస్తారు. టాప్ రేటింగ్ లో ఉన్నప్పుడు ఆపేస్తారు కదా సీరియల్ కూడా, మంచి రేటింగ్ లో ఉంది. అవునవునవును. మీ ఇద్దరికే గొడవ వచ్చి ఆపేశారు ఎవరిద్దరికి? హీరోకి. చి నో వే. నేను బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకొక హీరోయిన్ పెట్టారు, కొన్ని రోజులు షూటింగ్ అయింది, తర్వాత క్లోజ్ అయింది. ఇంకా అంతే కదా, ఒక సీరియల్ మెయిన్ ఆర్టిస్టులు ఇద్దరు, వీళ్ళని చూసి ఒక 600 ఎపిసోడ్లు ఎడిట్ అయ్యాక టక్కన మార్చేస్తే ఎలాగో సీరియల్ కరెక్టే. బట్ ప్రొడ్యూసర్ యాక్చువల్లీ ఐ వాస్ టెలింగ్ హిమ్, ఎక్కువ చాలా ముందు రోజు నుంచి చెప్తున్నాను, రోహిణి వెళ్ళిపోయింది వేరే సీరియల్కి, ఆ టైంలోనే చెప్తే బెటర్ అని చెప్పేసి ఒకేసారి ఇద్దరిని మార్చేసుకుంటారులే, ఒక హెల్ప్ చేసినటువంటిది వీళ్ళకని ఫీల్ అయిపోయి శ్రీరామ్కి ఫోన్ చేసి నేను చేయదలుచుకోవట్లేదు సీరియల్, అంటే మూవీస్ ఆఫర్స్, ఓ పక్కన భయం, ఓ పక్కన ఆందోళన, ఓ పక్కన బిడియం, అన్నీ ఒక్కసారి. ఇట్స్ లైక్ ఫ్రెండ్లీగా ఉంటారు, తక్కువని మొహం మీద చెప్పలేము అని నాకు రాలా చెప్పడం కూడా. నాకు చెయ్యనండి అంటే, సరే నీకు కుదిరినప్పుడే చెయ్యి అని అన్నారు. అవునా, అయితే నాకు ఖాళీగా ఉన్నప్పుడు షూట్ చేసుకోవచ్చా, అటు మూవీస్ చేసుకోవచ్చు, ఇటు సీరియల్ చేసుకోవచ్చు అని హ్యాపీగా ఫీల్ అయిపోయి కంటిన్యూ చేస్తున్నా. కానీ రాను మూవీస్లో దిగిన తర్వాత పరిస్థితి అలా లేదు, ఫోర్స్ బీభత్సంగా ఉంటుంది. ఒకసారి డేట్స్ ఇచ్చేసామంటే అలాంటప్పుడు ఎందుకమ్మా కమిట్ అవ్వడం, సీరియల్లే చేసుకోవచ్చు కదా అన్న మాటలు వస్తే మనం తట్టుకోలేం. సో సేఫ్గా ఉన్నాము, ఎవరిని నొప్పించే పరిస్థితి రాలేదు, పరిస్థితి రాకూడదు అని ముందే నేను ఆలోచించి ఐ జస్ట్ ఇంటిమేటెడ్ ప్రొడ్యూసర్ అండ్ మేనేజర్. దే కుడెంట్ టేక్ ఇట్ యూనో ఇమ్మీడియట్గా. ఇద్దరూ వెళ్ళిపోతే అస్సలు బాగోదు, ఆడియన్స్ చాలా ఇదవుతారు, డిస్టర్బ్ అయిపోతారు, ఒకసారి ఆలోచించండి అంటే అది కరెక్టే అని చెప్పేసి స్లోగా చేస్తా ఉన్నా. ఓకే, నేను ఎంత కాదన్నా రేవతిలాగా అప్పటికే 1 year అయిపోయింది, బయటికి వెళ్ళిపోవాలి, ఆ క్యారెక్టర్ నుంచి బయటికి రావాలని మనకి మనసు ఒప్పదు. సర్లే చేద్దామని చేసుకుంటున్నాను. ఇంకా మన చేతుల్లో ఉండట్లేదు సిచ్యువేషన్. సరే డెసిషన్ తీసుకోవాలని టైం వచ్చింది, రిక్వెస్ట్ చేశాను. ఇంకా మన ఇంకా ఎన్ని రోజులు దాన్ని ఏమంటారు, గుర్రాన్ని తీసుకొస్తారు కానీ తాగించలేరు అంటారు కదా, అది అర్థమైపోయి కామ్గా హీరోయిన్ ఎక్స్చేంజ్ చేశారు అప్పుడు. అవునా, దానివల్ల ఏమి సీరియల్ క్లోజ్ చేయాల. తర్వాత మన వేరే మంచి ఆర్టిస్ట్నే పెట్టారు మన ప్లేస్లో, బాగానే రేటింగ్ వచ్చింది. మర్చిపోయి మన హీరోకి పెళ్ళయింది కదా, పెళ్ళైన తర్వాత ఐ థింక్ స్లోగా ఇంకా వైండ్ అప్ చేసేసినట్టున్నారు సీరియల్. నువ్వు సతీష్ బాగా కొట్టుకున్నారట సెట్ లో, కొంచెం ఇష్టం కొంచెం కష్టంలో. ఎవరు చెప్పారు? ప్రొడ్యూసర్ వస్తే కానీ కాంప్రమైజ్ అవ్వలేదట. అదే అప్పుడు చాలా సీరియస్గా ఫైట్ చేశాం, కానీ తర్వాత అనిపించింది చాలా సిల్లీ రీజన్ కదా, చిన్నపిల్లలాగా అలా బిహేవ్ చేసాం అనిపించింది తర్వాత రోజు. రియల్లీ కొట్టుకున్నాం, మామూలుగా అది తిట్టుకున్నాం కొట్టుకున్నాం, మామూలుగా అది ఎప్పుడు ఉండేది, అది కొంచెం ఒక డోస్ ఎక్కువైంది అనమాట మాకు. వాట్ హ్యాపెన్? జస్ట్ బికాస్ ఆఫ్ కార్ పార్కింగ్ ప్లేస్. ఆ రోజు ఫస్ట్ నేను వచ్చా, నేను పార్క్ చేసుకున్నా, అది ఆ ప్లేస్ నాది అన్నాడు. నీదేంటి, నువ్వు వెళ్ళి పేపర్స్ తీసుకురాపో, అయితే అప్పుడు నీకు ఇస్తాను నీ ప్లేస్ అని చెప్పారు. తను సీరియస్గా తీసుకున్నాడు. హీ జస్ట్ ఏమంటారు, హీ జస్ట్ స్లిప్డ్ హర్, ఐ మీన్ హీ జస్ట్ స్లిప్డ్ హిజ్ టంగ్. అండ్ మనకు అసలు మామూలుగా కాదు కదా, మనం ఎదుటి వాళ్ళు ఒక స్టెప్ వేసారని మనం 10 స్టెప్లు వేస్తాం, అట్లా కొంచెం సీరియస్ వార్ అయ్యింది. బట్ షాక్ ఏంటంటే తర్వాత మార్నింగ్ లొకేషన్లో సేమ్ లొకేషన్ సేమ్ సీరియల్ కదా, మార్నింగ్ వచ్చిన తర్వాత చూసుకొని ఎప్పుడు 1.5 year నుంచి కలిసి వర్క్ చేస్తున్నాము, అలా చూడడానికి బాగోదు, అసలు రిసీవ్ చేసుకోలేకపోయాము. వెంటనే మళ్ళీ గుడ్ మార్నింగ్, హాయ్, ఓకే, ఇది దిస్ ఇస్ మై ఇంటరాక్షన్. తర్వాత ఆ రోజు తర్వాత ఇమ్మీడియట్గా అలాగే ఉండాలి కూడా అనుకుంటాను. ఎవరైనా ఇప్పుడు నేను తప్పు చేయొచ్చు, ఆయన తప్పు ఎవరైనా కానీ కొంచెం విత్ ఇన్ షార్ట్ టైమే కొంచెం మళ్ళీ బ్యాక్ టు సేమ్ ప్లేస్ అంటే బాగుంటుంది. అంతేగాని సీరియస్ ఫైట్ ఎప్పుడు అంటే చేసేటప్పుడు సీరియస్గా ఉంటుంది, తర్వాత లైట్ తీసుకుంటాం. ఓకే, లేస్తే మళ్ళీ వాడి మొహమే చూడాలి, లేస్తే మళ్ళీ దాని మొహమే చూడాలి, ఎందుకు ఇవన్నీ అని చెప్పేసి జస్ట్ మళ్ళీ కలిసిపోతాం, అదేం లేదు, లైట్. యువర్ ఫ్రెండ్స్ యాజ్ యూజువల్ ఆఫ్ కోర్స్. అండ్ జనరల్గా ఇద్దరు అమ్మాయిలు
ఇంతకు కూడా నువ్వు చెప్పావు లైక్ ఫస్ట్ అంత కాన్సన్ట్రేట్ చేయలేదు పై రోహిణి వచ్చిన తర్వాత ఎక్కువ అది నిజం, కాన్సన్ట్రేట్ అది అవన్నీ అని. సో ఇద్దరు అమ్మాయిలు కలిస్తే అందులో ఒకే సీరియల్లో మెయిన్ లీడ్స్ ఇద్దరు ఉంటే డెఫినెట్గా ఇద్దరి మధ్యలో ఈగోస్ వస్తాయి, ఇద్దరి మధ్యలో అన్నీ వస్తుంటాయి కదా IBCDF. అది బయట వేరే సీరియల్స్ లో చూసాం కానీ మా సీరియల్ అస్సలు ఆ ప్రాబ్లమే లేదు. వివర్ లైక్ సిస్టర్స్ అనమాట. అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ. కొన్ని రియాక్షన్స్ కామెడీ చేయాల్సిన టైంలో నాకు అంత ఈజీగా నా బాడీ లాంగ్వేజ్ కాదు, నేను స్లోగా మాది లవ్ ట్రాక్ అలా ఉంటుంది. నేను కామెడీ చేయాల్సిన టైంలో రోహిణి హెల్ప్ చేసేది, ఇలా చెయ్యి నువ్వు బాగుంటుంది. తనంటే షీఈ్ ఇన్ టు దట్ లైన్ కాబట్టి షీఈస్ టు హెల్ప్ మీ. అండ్ తను నాలాగా కొంచెం హోమ్లీగా యాక్ట్ చేయాల్సిన టైంలో ఇలా చెయ్యి అలా బాగుంటుంది నేను సజెస్ట్ చేస్తాను. మనం సజెస్ట్ చేయడం అనేది పెద్ద విషయం కాదు, తను యాక్సెప్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. వీఆర్ సో క్లోజ్ అన్నమాట. అసలు అలాంటి ఇష్యూస్ ఎప్పుడూ లేవు. హిమజ వెనకాల ఎన్ని స్టోరీస్ ఉన్నాయి? చాలా ఉన్నాయి అబ్బా, ఎందుకులే చెప్పమని బాయ్ ఫ్రెండ్స్ లిస్ట్. స్కూల్ నుంచి తెలుసు అసలు మనకి వివత్సమైన ఫాలోయింగ్, అసలు మామూలుగా కాదు. ఫేస్బుక్ లో ఇవన్నీ కామన్ అబ్బా. చీపురు పిల్లకి ఏమంటారు, శారీ కట్టినా ఈ రోజు ప్రపోజ్ చేసేస్తున్నా. కొంచెం సెల్ఫిష్ గా అనిపించవచ్చు, బట్ అడిగావు కాబట్టి నేను నిజం చెప్పాలి కాబట్టి చెప్పాను. అండ్ మూవీస్ అంటే మోర్ ఓవర్ చాలా గ్లామరస్ ఫీల్డ్, గ్లామరస్ రోల్స్ ఉంటాయి. సో నీకేమైనా మంచి అలాంటి గ్లామరస్ రోల్ వస్తే యాక్సెప్ట్ చేస్తావు? ఇప్పుడు ఈ రోజులో గ్లామరస్ అంటే ఎట్లా తయారైందంటే ఎక్స్పోజ్. మూవీ ఇండస్ట్రీలో ప్రపోజల్స్ చేసిన వాళ్ళు ఇప్పుడు చాలా ఫ్యాషన్ అయిపోయింది కదా. నీకు ఫోన్ ఎత్తి ఏం చెప్పారు ఫస్ట్ పర్సనల్ క్వశ్చన్స్ అవే అడుగుతుంది.